ఇది. కాకపోతే మూడోసారి మోడీ 3.0లో ఇది కొయిలేషన్ గవర్నమెంట్ వచ్చేసిందనమాట. మరి అస్సాంలో ఇదే అమలు చేసి దేశవ్యాప్తంగా ఇది వచ్చే 2029 ఎన్నికలకి అతిపెద్ద మ్యాండేట్ ప్రధాన పాయింట్ చేయబోతున్నారంటే అవుననే మనం చెప్పాల్సి వస్తే, ఇప్పుడు అస్సాంలో చూస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ అస్సాంలో చూద్దాం. దేశవ్యాప్తంగా ఇది అమలు సాధ్యమా కాదనేది కూడా మనం పరిశీలించాలి. ఇప్పుడు అస్సాంలో చూస్తే అస్సాంలో ప్రవేశపెట్టిన యూసీసీ బిల్లో సహజంగా యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మృతి అనేది భారత రాజ్యాంగంలో ఆ పార్ట్ 4లో ఉన్న తర్వాత ఇది మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ దాంట్లో ఒక భాగం అనమాట. ఇందులో ఆర్టికల్ 44 ప్రకారం అక్కడ ఒక పదాలు ఉంటాయి అనమాట. స్టేట్ మస్ట్ షల్ ఎండేవర్ టు ప్రొవైడ్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఫర్ ది ఆల్ పీపుల్ అక్రాస్ ది టెరిటరీ. ఏ పదాలు ఉంటాయండి అంటే స్టేట్ అంటే ప్రభుత్వం, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కాదు, స్టేట్ ప్రభుత్వం ఏదైనా కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా దేశవ్యాప్తంగా అందరి ప్రజలకి సమానమైన చట్టం తీసుకురావాలి. సివిల్ చట్టాలు అన్నమాట, క్రిమినల్ కాదు. ఇది తీసుకురావాలి అనేది ఒకటి ఉంటుంది. ఇది ఏంటంటే ఇటు సివిల్ కాదు, క్రిమినల్ కాదు. క్రిమినల్కి సిఆర్పిసి కోడ్ ఉంటాయి, సివిల్ చట్టాలు వేరుంటాయి. కానీ ఇదేంటంటే పర్సనల్ యాక్ట్ అంటారన్నమాట. వ్యక్తిగత విషయాలకు సంబంధించిన చట్టాలు ఒకటే ఉండాలని ఉంటాయి. ప్రస్తుతం దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మృతి లేదండి. ఉమ్మడి పౌరస్మృతి అంటే హిందువులకి హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్ అని 2 ఉంటాయి 1955. ఈ వేరు ఉంటాయి. ముస్లిమ్స్కి పర్సనల్ లాస్ వేరుంటాయి, క్రిస్టియన్స్కి వేరుంటాయి, పార్సీస్కి వేరుంటాయి మన ఇండియాలో. ఈ విధంగా 4 మతాలు ప్రధాన 4 సిక్కులకి వేరుంటాయి. 4 మతాలకి వేరు ఉన్నాయి, కానీ అన్ని మతాలకి ఒకటే లా లేదు. ఈ లాలు ఏంటంటే ముఖ్యంగా 4 విషయాలను నిర్ధారిస్తాయండి. ఒకటి మ్యారేజ్, పెళ్ళి, తర్వాత విడాకులు, డైవర్సు, తర్వాత వారసత్వం, ఎవరు సక్సెషను, తర్వాత అడాప్టేషన్, దత్తత అనే విషయాల్ని నిర్ధారిస్తాయి అన్నమాట. ఒకటి మ్యారేజు, సక్సెషను, తర్వాత అడాప్టేషను, వీటి 4 విషయాలని నిర్ధారిస్తాయి అనమాట. మరి ఈ విషయాలు ఒక్కో మతంలో ఒక్కోలా ఉంటాయి. విడాకులు చూడండి, ముస్లింస్లో ట్రిపుల్ తలాక్ అంటే విడాకులు అయిపోతాయి, ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయి. తర్వాత కొన్ని కమ్యూనిటీస్లో ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు, కొన్ని కళ్ళలో ఒకటే మ్యారేజ్ చేసుకోవాలి. పిల్లలకి, ఆడపిల్లలకి సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం, వారసత్వం ఉండదు. వీటన్నిటిని ఒకటే విధంగా ఉండేటట్టు తీసుకురావడమే యూనిఫామ్ సివిల్ కోడ్. ఇది రాజ్యాంగంలో నిర్ధారించింది కాబట్టి నెత్తి మీద పెట్టలేదు, ఎందుకంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఫండమెంటల్ రైట్స్ కాదు.